అంటే మనకి నేచర్ ఇచ్చిన ప్రసాదం అండి ఇది. ఎందుకు అనుకున్నారు? మనం వెయ్యకపోయినా విత్తనం తెలియదు, మొక్క ఎలా ఉంటుందో తెలియదు. ఇదిగోండి యొక్క చక్కగా మనం మెన్యూర్ని తెచ్చుకున్నాం కదా ఊరి నుంచి. ఇలా ఉండాలండి, పాత పడిపోయిన మెన్యూర్ వేయాలి, ఎప్పుడు పచ్చిది వేయక. తింటే ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే. కారప్పొడి అండి, చాలా బాగుంది. ఇది మహారాజాస్ కారం, ఇది పచ్చళ్ళ కారం, మన దగ్గర మసాలా కారం కూడా ఉంది. ఇదైతే నేను మొన్ననే వంకాయ పచ్చడి కూడా పెట్టాను, చాలా చాలా టేస్టీగా ఉంది. అలాగే ఇంతకుముందు స్టార్ ఫ్రూట్స్తో కూడా పచ్చడి పెట్టాను. ఇక మసాలా కారం అయితే రోజు డైలీ కూరల్లో యూజ్ చేసుకుంటున్నాం. చాలా టేస్టీగా అయితే ఉందండి. కలర్స్ ఎటువంటి కెమికల్స్ కానీ కలర్స్ కానీ యాడ్ చేసింది కాదు, 100% న్యాచురల్. వీళ్ళు గుంటూరు నుంచి తీసుకొచ్చి చక్కగా 341 గ్రేడ్ ఉన్న మిరపకాయల్ని దంచి ఆడించిన కారపొడి అండి. నేనైతే నమ్ముతున్నాను, చాలామంది ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు. మీరు కావాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్, హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఒక మంచి ఔషధ గుణాలు కలిగిన ఆయుర్వేదక మొక్కం కోసం మనం చెప్పుకుందామండి. ఈ ప్లాంట్ అంటే మనం ప్రత్యేకంగా వేయనక్కర్లేదు, వాటంతట అదే ఈ టైంలో వస్తూ ఉంటుందండి. చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయి. అలాగే మనకి ఎటువంటి ప్రమాదం లేకుండా ఇది కానీ ఒక్కసారి మనం ఆ ఫ్రూట్స్ తింటే మనకి ఇయర్ అంతా కూడా చాలా హెల్దీగా ఉంటామని చెప్పి పరిశోధనలో కూడా తేల్చారండి. ఇది గూగుల్ చేసి చూస్తే ఈ ప్లాంట్ కోసం ఎన్ని రకాలుగా చెప్పారంటే, ఎంత అద్భుతాలు కలిగి ఉన్నదంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను వెయ్యలేదు, అదే వచ్చింది ఆ ప్లాంట్. ఏంటి మొక్క అని నేను కనుక్కోలేకపోయాను ఫస్ట్. తర్వాత చూస్తే గూగుల్ చేసి చూసాక దీని యొక్క రిజల్ట్ అయితే తెలిసిందండి. దీన్ని ఎలాగ పెంచవచ్చు దీని గురించి అయితే మనం ఒకసారి తెలుసుకుందాం. అది మనం వెయ్యకుండానే పుట్టే మొక్క. ఇది ఎందువల్ల వస్తుందంటే ఎరువండి. నేను ఎప్పుడైనా కూడా ఊరు వెళ్ళినప్పుడు మెన్యూర్ తెచ్చుకుంటాను అన్నమాట, గెత్తం. ఆ గెత్తంలోంచి పుడుతుంది. మనం ఎప్పుడు గెత్తం వేస్తుంటాం కదా, మనం ప్రత్యేకంగా ఈ మొక్కను కొనితే అనవసరం లేదు కూడా, గెత్తం వేస్తే చాలండి. చక్కగా ఆ మొక్కలు ఎక్కడ పడితే అక్కడే వస్తుంటాయి. కింద ప్లేస్లో కూడా ఒక 3 మొక్కలు ఉన్నాయి. ఆ ఫ్రూట్స్ నేను తింటూ ఉన్నాను, చాలా హెల్దీ అండి. అయితే ఈ ప్లాంట్ దగ్గరికి వెళ్ళిపోదాం రండి. ఆ మొక్క ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇగోండి ఇక్కడ వచ్చింది మనకి ఈ బ్లాక్ టబ్లో. అది ఫస్ట్ కొంచెం చిన్న మొక్కగా వస్తే నేను అనుకున్నాను పచ్చిమిరపకాయ మొక్క అనుకున్నాను అనమాట. ఏం ప్లాంటా అని చూసాను. ఆ తర్వాత అలా ఎదగా చూడండి ఎన్ని ఫ్రూట్స్ రాలిపోయాయి. ఇవి ఏం పళ్ళు ఏంటని నేనైతే అంటే నాకు తెలియదండి అసలు ఈ మొక్క కోసం. స్టార్టింగ్లో ఇవేం పళ్ళు ఉంచొచ్చా లేదా ఏంటని తెలియక అప్పుడు ఒకసారి నేను ఈ గూగుల్ చేసిన తర్వాత తెలిసింది. కామంచి మొక్క అండి ఇది. ఈ కామంచి మొక్క మనకి అద్భుతం. అంటే మనకు ఈ ఫ్రూట్స్ కనుక తిన్నా, ఇది ఆకుల్ని మరగబెట్టుకొని మనం ద్రావణంగా చేసుకొని త్రాగినా, అలాగే ఆకులు కూడా పప్పులో వేసుకుంటారని కూడా తెలిసింది. కాకపోతే ఇప్పుడు మనం అవన్నీ ట్రై చేయలేకపోయినా కూడా ఇలాంటప్పుడు ఈ ఫ్రూట్స్ ఉన్నప్పుడు మనం కనుక తింటే చాలా అద్భుతాలండి సృష్టించవచ్చు. ఈ మొక్క అలాంటిదనమాట. ఈ యొక్క మొక్క యొక్క ఆయుర్వేదిక గుణాలు అలాంటివి. ఇందులో విటమిన్ ఏ ఉంటుందంట, విటమిన్ సి ఉంటుందంట. అలాగే మనకి ఇగోండి ఫ్రూట్స్ అయితే ఫస్ట్ చూడండి ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి అనేది. ఇగోండి ఇలా ఉంటాయి. మొదట ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంటాయండి. ఇగో చెట్టుకున్నాయి చూసారా, గ్రీన్ కలర్లో ఉంటాయి. ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి, మిరపకాయ మొక్కలాగే ఉంటుంది చూడడానికి. అయితే మీకు పువ్వులు కూడా చూపిస్తాను చూడండి. పువ్వు ఇలా ఉంటుంది, పూత చూసారా, చిన్న పువ్వు అనమాట. గడ్డి మొక్క అనుకున్నాను స్టార్టింగ్లో, కానీ ఇంత చక్కగా ఎదిగింది చూడండి. ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. ఇగోండి ఇవన్నీ. నేనైతే ఇప్పుడు ఈ ఫ్రూట్స్ని తెంపుకొని నాకు తెలిసిన వాళ్ళకి కూడా ఇస్తాను. ఎందుకంటే ఇది ఒక్క ఫ్రూట్ తిన్నా కూడా మిరాకిల్ అనమాట. హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటివి వేస్ట్ చేయకూడదు. తెంపుకొని మనం తినాల్సిన ప్లాంట్ అండి. సో నేనైతే ఇది కట్ చేస్తున్నాను. అయితే ఈ మొక్క చాలా అద్భుతాలు కలిగి ఉందని చెప్పాను కదండి. ఇది మెన్యూర్ వేయడం వల్లే వచ్చిందనమాట. నేనైతే పెంచడం ఏమీ లేదు, దీనికి ఏం ప్రత్యేకంగా ఏమీ మనం పోషకాలు కూడా ఇవ్వక్కర్లేదు. ప్రతి మొక్కకి ఇచ్చినట్టే ఇస్తున్నాను. మొక్కలో వేసేసిందే. మనం ఒక్కొక్కసారి పల్లెటూరులోకి వెళ్ళి చూసినా కూడా ఇవి ఉంటాయండి, ఎక్కడ పడితే అక్కడే ఎదుగుతూ ఉంటాయన్నమాట. ఎరువులు వేయడం వల్ల, పశువుల ఎరువులు వేయడం వల్ల. చూసారు కదా ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయో. అంటే మనకి నేచర్ ఇచ్చిన ప్రసాదం అండి ఇది. ఎందుకు అనుకున్నారు? మనం వెయ్యకపోయినా విత్తనం తెలియదు, మొక్క ఎలా ఉంటుందో తెలియదు, కానీ అది ఎరువుల ద్వారా వచ్చి మనకి నేచర్ అందించిన అద్భుతమైన పంట. సో ఇలాంటి ఫ్రూట్స్ని మనం గనక తింటే ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే, ఇందులో మనకి పుష్కలంగా ఐరన్ ఉందండి, ఐరన్ ఉంటుంది. అలాగే మళ్ళీ కాల్షియం కూడా ఉంటుంది. సో ఇలాంటి మంచి
ఫ్రూట్ తింటే ఎంత బాగుంటుంది మనకి హెల్త్ పరంగా కూడా చూసినా. నేనైతే ఇప్పుడు తిని ఈ ఫ్రూట్ యొక్క టేస్ట్ అయితే చెప్తాను. మొన్న తిన్నానండి, ఒకలా అనిపించింది, అది ఏంటో టేస్ట్ కూడా చెప్పలేను అనమాట. ఏమీ అంటే పులుపు లేదండి, అలాగనే ఘాటు లేదు, చేదు లేదు, ఒక తీపి కాదు, అలా ఒక రకంగా అన్ని ఆల్ మిక్స్డ్గా ఉంది. లైట్గా మనకి ఫ్రూట్స్ టొమాటోస్ తింటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ అని కూడా చెప్పలేనండి. బాగుంది చక్కగా. ఇలాంటి 2-3 ఫ్రూట్స్ని కనుక మనం అలాగా గార్డెన్లోకి వచ్చినప్పుడు తింటే మనకి హెల్త్ మంచిది. సో మీరు కనుక మీ గార్డెన్లో ఇలాంటి కామంచి మొక్క కనుక ఉంటే మాత్రం అదేదో పిచ్చి మొక్క అనుకొని తీసేయొద్దు. నేను ఫస్ట్లో అలాగే చేసేదాన్ని తెలియక, బిఫోర్ ఇయర్ అయితే. ఇప్పుడైతే ఈ మొక్క కోసం నాకు బాగా తెలిసింది. సో ఎక్కడ వచ్చినా కూడా ఈ మొక్కని నేను అపురూపంగా చూసుకొని మన ఇంట్లో వాళ్ళకి ఇస్తాను, అలాగే చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ ఫ్రూట్స్ అయితే ఇస్తానండి. ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఒక్కసారి మీరు తెలియకపోతే ఒకసారి గూగుల్ కూడా చేసి చూసినా కూడా మీకు తెలుస్తుంది కామంచి పళ్ళు ఎంత మంచిది అనేది. ఇది ఇంగ్లీష్లో కూడా బ్లాక్ నైట్, దీనిది ఏదో పేరు కూడా ఉందండి, నైట్ షేడ్ ఫ్రూట్స్ అని అంటారట, అలాగే బ్లాక్ షేడ్ ఫ్రూట్స్ అని కూడా అంటారట. గార్డెన్లో మనకి బ్లాక్ ఫ్రూట్స్ ఎలాగంటే ఇప్పుడు మల్బరీస్ ఉన్నట్టు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుందండి, ఎలా తినేయచ్చు. ఓకే, అయితే ఈ ఆకులతో కూడా మనం పప్పులో వేసుకొని వండుకోవచ్చు అన్నారు. నేనైతే ట్రై చేయలేదండి. ఎవరైనా మీరు ట్రై చేసి ఉంటే తప్పకుండా చెప్పండి. ఇది ఎరువుల ద్వారానే వచ్చేస్తుంది చక్కగా మన గార్డెన్లోకి. ఈ యొక్క అద్భుత గుణాలు ఏంటంటే మనకి స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా కూడా ఇది బాగా రిలీఫ్ చేస్తుంది. వేడి ఉంటుంది కదండి, ఆ అధిక వేడిని కూడా చక్కగా కూల్ చేస్తుంది, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. సో ఇలాంటి అద్భుతమైన ఆయుర్వేదిక గుణం కలిగిన ఇలాంటి కామాంచి మొక్క దొరికితే మాత్రం తప్పకుండా పెంచుకోండి. ఒకవేళ మీకు దొరకకపోతే ఇలా గార్డెనర్స్ పెంచుకుంటుంటారు కదా ఒక మొక్క, ఎందుకంటే ఎన్నో వస్తుంటాయి మా లాంటి వాళ్ళకి, గార్డెనింగ్ ఉన్న వాళ్ళకి. ఆ ఒక మొక్క తీసుకొని వెళ్ళి మీరు కూడా వేసుకొని, ఈ టైంలోనే ఎక్కువగా వస్తుంటుందండి. ఎందుకంటే ఇది సమ్మర్లో మనం ఎరువులు తెచ్చినప్పుడు మనకి ఈ ప్లాంట్ అనేది చూస్తున్నాం. సమ్మర్లోనే స్టార్టింగ్లోనే నాకు ఇవి కనపడుతున్నాయి, మిగతా టైంలో నాకు పెద్దగా కనపడలేదు. సో ఈ టైంలో వస్తుంది కాబట్టి మీరు కూడా తెచ్చి తప్పకుండా వేసుకోండి. ఈ ప్లాంట్ యొక్క ఇంకా చాలా చాలా అద్భుతాలు అయితే ఉన్నదండి. ఈ మొక్క యొక్క అద్భుతాలు చెప్పుకోవాలనుకుంటే. సో నేనైతే ఇప్పటివరకు నాకు తెలిసిందైతే చెప్పాను. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఇది నలుగురికి తెలియడం వల్ల ప్రతి ఒక్కరు ఈ మొక్కను పెంచుకుంటారు. దీనికి ఎన్నో పేర్లు కూడా ఉన్నాయండి. కామాక్షమ్మ ఇచ్చిన వరం అని కూడా అప్పట్లో వాళ్ళు భావించేవారటండి పూర్వీకులు. అంటే ఆ అమ్మవారే ప్రత్యేకంగా భూమికి పంపించి ఈ మొక్కని మనకి మంచి అంటే ఆరోగ్యం కలిగిన ఈ ప్లాంట్ని ఇచ్చారు, ఈ ఫ్రూట్స్ తినమని ఆవిడ పంపి ఉంటారు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారంటండి. అప్పట్లో వాళ్ళు కూడా అలా భావించేవారు. సో మనం కూడా ఇప్పుడు అలానే భావించుకొని ఈ ఫ్రూట్స్ని అయితే తిందాము. ఓకేనా ఫ్రెండ్స్, పువ్వు కూడా చూసారు కదా, చిన్న పువ్వు అనమాట. మీకు ఎవరికైనా తెలియకపోతే ఆ మొక్క దగ్గర నుంచి చూస్తే మీకు తెలుస్తుందని మీకు తీసాను. అయితే ఇప్పుడు ఈ మొక్క కోసం తెలిసింది కదా, నేను ఏంటంటే చామదుంపలు హార్వెస్ట్ చేసాం కదండి, ఇవి కూడా నాటుదామని తెచ్చాను. కొన్ని అయితే మనకి ఇలాగా మొలకలు ఉన్నవి ఉంచాం అనుకోండి, ఇవి ఇలాగ వేసేస్తే చక్కగా మళ్ళీ మనకి ప్లాంట్ వచ్చేస్తుంది అనమాట. సో కాకపోతే ఒకటండి, ఇక్కడ నేను ఇది చూపించాను కదా, ఇందులోనే కదా మనం హార్వెస్ట్ చేసాము. అయితే ఒకటి ఇప్పుడు మళ్ళీ ఇదే మొక్కలో ఇదే టబ్లో మళ్ళీ అవే వేయకూడదు. ఎప్పుడైనా మనం వేసుకున్న మొక్కలు ఎప్పుడైనా హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ మట్టిని మళ్ళీ అదే మొక్కలు పెంచి మనం ఇందులో పెంచకూడదు. ఎందుకనంటే ఆ మొక్కకి దీని యొక్క న్యూట్రియంట్స్, ఈ మట్టి తాలూకా న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఆ మొక్కకి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ అదే మొక్క ఇస్తే దానికి అంత బలాన్ని ఇవ్వలేదు ఈ మట్టి. అందుకని ఏం చేయాలి, వేరే పంట వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం మట్టిలోకి బలాన్ని కోసం కొంచెం ఎరువునైతే ఇస్తున్నాను, మెన్యూరు కలుపుదామండి. ఇదిగోండి, చక్కగా మనం మెన్యూర్ని తెచ్చుకున్నాం కదా ఊరి నుంచి, ఇలా ఉండాలండి. పాత పడిపోయిన మెన్యూర్ వేయాలి, ఎప్పుడు పచ్చిది వేయకండి. వేయడం వల్ల హీట్ పెరుగుతుంది, మొక్క చనిపోతుంది. సో మనకి ఎప్పుడైనా కూడా 6 నెలలు 8 నెలలు బాగా మాగిన పశువుల ఎరువు మొక్కలకి ఎంతో బలం. ఇలా ఉండలుగా ఉంటే మాత్రం చిదిపేయండి, మెత్తటి గుండలాగా శుభ్రంగా ఇలా పల్చగా చేసేసుకొని ఈ మట్టిలోని మనం కలిపేసుకుంటే ఇంకా ఎటువంటి మొక్కలు వేసినా కూడా భలే ఎదుగుతాయండి, ఎంత హ్యాపీగా. మళ్ళీ ఇప్పుడు నేను చూపించిన కామాంచి మొక్క, ఎన్నో మొక్కలండి ఇలాంటివి. అంటే ఆకుకూరలు కూడా మనకు తెలియకుండానే వచ్చేస్తుంటాయి. ఎలాంటివంటే గంగవాయిల కూరలు, అద్భుతాలు కలిగిన ఆయుర్వేదిక మొక్కలు, అవన్నీ కూడా ఇందులోనే వస్తూ ఉంటాయి. తప్పకుండా మెన్యూర్ అయితే కలపాలి. సో ఇప్పుడు నేనైతే ఇందులోకి బాగా మట్టిలోకి కలిపేస్తున్నాను.
ఇదిగోండి అల్లం తెచ్చానండి. ఇప్పుడు నేను ఇందులో అల్లం నాటబోతున్నాను. అల్లం కూడా మనం ఒక పక్కన పెట్టేస్తే ఇలా కొమ్ములు వస్తుంటాయి కదండి ఈ టైంలో. సో ఇప్పుడు మనం నాటుకుంటే ఇవి మొక్కలుగా మనకి వస్తాయి అన్నమాట. ఇవి ఇలా తెల్లగా ఈ బొడుపుగా వచ్చిందంటే ఇది మనకి మొక్క మొలకెత్తుతుంది. సో అల్లం వేద్దాము. అల్లం కూడా మనకి పండించేసుకోవచ్చండి చాలా ఈజీగా. కొంచెం ఉంచేసి కప్పేయడమే మట్టిని. దీని నుంచి మనకి చక్కగా మొక్క వస్తుంది. ఇలా దూరంగా పెట్టుకుందాము. ఓకేనా. అలాగే నేను అన్నాను కదండి ఎరువుల ద్వారా వచ్చే మొక్కలు తెల్లగలిజేరు ఒకటి ఉంటుంది, అలాగే బ్రింగ్రాస్ ప్లాంట్స్ వచ్చేస్తున్నాయి. చక్కగా నేను వెయ్యకుండానే ఎన్నో మొక్కలండి. ఇలా మనం కొనుక్కొనే పని లేకుండా ఆయుర్వేద మొక్కలు మన నేచర్ ద్వారా కూడా చక్కగా వస్తుంటాయి. అలా మనం పండించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అల్లం కూడా ఎలా వేసుకున్నాను చూపించాను కదా. ఏం లేదు, ఇప్పుడు దీనికి కొంచెం వాటరింగ్ చేసేయడమే. అదంతలో అయితే చక్కగా చిగురు పెట్టేస్తుంది అనమాట. ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. వీడియో ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దామండి. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ అండి.